హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నా రాక్షసుడు 24వ భాగాన్ని వినేద్దాం. ప్లీజ్, నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను. ఒక నెల మాత్రమే నాకు భర్తగా నటిస్తావా అని వెళ్తున్న రాఘవ్ చేయి పట్టుకొని ఆపే ప్రయత్నం చేస్తుంది సీత. అమ్మాయి, నువ్వు అనుకుంటున్న అబ్బాయి లాంటి వాడిని కాదు నేను. డబ్బు ఆశ చూపిస్తే ఏ పనైనా చేస్తాననుకుంటున్నావు. ఏమో, డబ్బు మీద ఆశ ఉంది, కానీ బేకారు పనులు చేయడానికి ఇంకొకరిని ఎవరైనా చూసుకో. మళ్ళీ ఎప్పుడు నాకు కనిపించుకో. నీ మీద నాకు ఒక మంచి ఒపీనియన్ ఉన్నది. ఆ ఒపీనియన్ కాస్త ఇప్పుడు నువ్వు మాట్లాడిన మాటలతో పోయింది. ప్రతిదీ డబ్బుతో కొనాలని ఎప్పుడూ చూడకు. డబ్బులు ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి. అంతేకాని వస్తున్న ఆస్తి కోసం ఎవరో పరాయి వ్యక్తిని భర్తగా నటించమని అడగకు. నన్ను అడిగావు కాబట్టి నేను చేయనని చెప్పాను. అదే ఇంకొకరిని అడిగుంటే అతను వస్తున్న ఆస్తిని నిన్ను కూడా వాడుకొని వదిలేస్తాడు. ప్రస్తుతం ప్రపంచం అలాగే ఉంది. కాస్త జాగ్రత్తగా ఉండు. ఇంతకన్నా సజెషన్స్ నేనేమి ఇవ్వలేను. ఇప్పటికై నా టైం చాలా వేస్ట్ అయిపోయింది. ఇక్కడైనా నువ్వు నన్ను వదిలితే నా పని నేను చేసుకోవాలి అని అంటూ తనని పక్కకు జరిపి వెళ్ళిపోతాడు రాఘవ్. తను ఎంత చెప్తున్నా వినిపించుకోకుండా అదే దిగులుతో, బాధ, విచారంతో ఆఫీస్కి వెళ్తుంది సీత. ఎందుకంటే తనకి ఇంటికి వెళ్ళడం ఇష్టం లేదు కాబట్టి. ఏమైంది సీత? ఏంటి అంత త్వరగా ఆఫీస్కి వచ్చావు? ఇక్కడ నేను చూసుకుంటున్నాను కదా. అమ్మమ్మ గారి హెల్త్ ఎలా ఉంది? ఇంకొక 2 రోజులు అక్కడే ఉండి ఆమెను సరిగ్గా చూసుకోవాల్సింది. హడావిడి పడుతూ ఆఫీస్కి రావడం ఎందుకు? ఏంటో అన్నయ్య, ఏమీ అర్థం కావట్లేదు. అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కావడం లేదు. ఏమైంది సీత? ఎందుకు అలా మాట్లాడుతున్నావు? కేవలం పెళ్లి కోసం అమ్మమ్మని నాటకం ఆడమని పృథ్వీ గారు చెప్పడం ఏమిటి? అంటే పృథ్వీ గారు నా ఎమోషన్తో ఆడుకున్నారని అర్థమవుతుంది. అంత తొందరపడడం దేనికి? కొద్ది రోజులు ఆగితే నేనే పెళ్లికి ఒప్పుకుంటానేమో, చెప్పలేం కదా. అలాంటిది ఇంత త్వరపడుతూ పెళ్లికి ఒప్పించాల్సిన ప్రయత్నాలు దేనికోసం చేస్తున్నారు? దాని వెనుక ఏదైనా రీజన్ ఉందా? ఆలోచిస్తుంటే మెదడు పనిచేయడం లేదన్నయ్య. అందులోనూ పృథ్వీ గారు ఎవరితోనో ఫోన్ మాట్లాడడం విన్నాను. నేను తలుచుకుంటే పెళ్లికి ఒప్పుకోకుండా ఉంటుందా అని నవ్వుతూ ఆయన చెప్పడం విన్నాను. ఆ నవ్వులో ఏదో తెలియని తేడా కనిపిస్తుంది. అది పృథ్వీ గారు కాదు. ఎన్ని రోజులు నేను చూసిన పృథ్వీ గారు వేరు, ఇప్పుడు కనిపిస్తున్న పృథ్వీ గారు వేరు అనిపిస్తుంది. ఏంటి సీత అలా మాట్లాడుతున్నావు? పృథ్వీ గురించి మనకు తెలిసిందే కదా. అతను చాలా మంచివాడు. ఓకే కానీ ఏ రోజైనా రావణ్ గారు పృథ్వీ మంచివాడని మీకేమైనా చెప్పారా అన్నయ్య? వాడెందుకు చెప్తాడు చెప్పు? నువ్వంటే వాడికి చాలా ఇష్టం. అలాంటిది నీతో పృథ్వీ మాట్లాడుతూ ఉంటే వాడికి ఇష్టం ఉండదు కదా. అలాంటిది పృథ్వీని ఎలా నమ్ముతాడు? నువ్వు పృథ్వీతో మాట్లాడితేనే నచ్చదు వాడికి. అందుకే మా మధ్య ఎప్పుడూ అతని టాపిక్ రాలేదు. ప్రతిసారి పృథ్వీ గారి గురించి రావణ్ గారు టాపిక్ తీసుకుని వచ్చారు. నా మనసులో ఏముందో తెలుసుకునే ప్రయత్నంలోనే పృథ్వీ గారిని తీసుకుని వచ్చి ఉండొచ్చు. అంటే ఆయనకి ఏమైనా తెలుసా? నాతో ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అర్థం కావడం లేదు. అవన్నీ నువ్వు భూతద్దంలో పెట్టి చూస్తున్నావేమో సీత. అందుకే నీకు అలా అనిపిస్తుంది. అర్థం చేసుకుంటే ఆయన ఎంత మంచివాడో నీకు తెలుస్తుంది కదా. పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్తూ ఉంటారు, కళ్ళతో చూసినవి చెవులతో వినవి నిజాలు అయిపోవని. ఇది కూడా అంతేనేమో. అన్నయ్య, ఇప్పుడు మాత్రం నేను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేను. అమ్మమ్మ మాత్రం పెళ్లికి నన్ను ఒప్పించింది. పెళ్లి ప్రయత్నాలు కూడా వాళ్ళు మొదలు పెట్టేశారు. అందుకే చెప్తున్నాను, నాకు ఒక నెల గడువు కావాలి. పృథ్వీ గారు ఎలాంటి వాళ్ళు నేను తెలుసుకోవాలి పూర్తిగా. ఆయన గురించి నాకు సందేహం వచ్చింది కాబట్టే ఇప్పుడు ఆయన గురించి నేను తెలుసుకోకుండా పెళ్లికి మాత్రం ఒప్పుకోలేను. ఇప్పుడు 1 మంత్ గడువు అడిగితే అమ్మమ్మ వాళ్ళు అస్సలు ఒప్పుకోరు. కాబట్టి నేను రాఘవ్ గారిని నా భర్తగా నటించమని అడిగాను, ప్రాధేయపడ్డాను. ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తానని కూడా చెప్పాను. కానీ ఆయన నన్ను అసహ్యంగా చూశారు. నాతో మాట్లాడకుండానే వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే మీరు ఎలాగైనా అతన్ని ఈ పని చేయడానికి ఒప్పిస్తారు అనుకుని మిమ్మల్ని కలవడానికి వచ్చాను. ప్లీజ్ అన్నయ్య, దయచేసి మీరు కూడా ఆ మాట చెప్పకండి. నాకు ఈ నెల రోజులు చాలా విలువైనవి. అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. నన్ను చెల్లెలుగా ఎంతో మంచిగా ఆదరిస్తారు కాబట్టి ఈ చెల్లి మనసు తెలుసుకునే ప్రయత్నం చెయ్యండి అన్నయ్య అని సీత అడగడంతో ఆలోచనలో పడతాడు కౌశిక్. నిదానమే ప్రధానం. ఇప్పుడు పరిగెడుతూ అతను పెళ్లి చేసుకుని ఒకవేళ అతను మంచివాడు కాదనుకుంటే సీత సఫర్ అవ్వాల్సి వస్తుంది. అసలే ఇప్పుడు సీత చేతిలో కొన్ని లక్షల కోట్లున్నాయి. డబ్బు మనిషిని గడ్డి తినేలా చేస్తుంది. ఏమో, పృథ్వీ అలాంటివాడో మనకి తెలియదు కదా. కాబట్టి సీత తీసుకున్న నిర్ణయం సరైనదే అని కౌశిక్ కూడా అనుకుంటాడు. సరే సీత, నువ్వు ఎంత చెప్తున్నావు కాబట్టి నేను రాఘవ్ని ఒప్పించే ప్రయత్నం చేస్తాను. కానీ అతనితో నువ్వు అడ్జస్ట్ అయి ఉండగలుగుతావా? అమ్మమ్మ వాళ్ళకి అనుమానం వస్తే అప్పుడు మనమందరి దృష్టిలో బ్యాడ్ అవ్వాల్సి వస్తుంది. అసలు అమ్మాయిలకి విలువ ఇవ్వడని చెప్పావు కదా, అందుకే అడుగుతున్నాను. పర్వాలేదన్నయ్య, అనుమానంతో భరించే కొద్దీ నా అనుమానం ఇంకా పెరిగిపోతుంది. అందుకే ఏదైనా క్లారిఫై చేసుకోవాలి కాబట్టి అతను భరించడం తప్పదు.
అంతకన్నా చేయడానికి ఏమీ లేదని సీత చెప్పడంతో ఇద్దరు కలిసి అతనుండే గల్లీకి వెళ్తారు. అది చాలా చిన్నది, అందులో వెహికల్ పోవడానికి కూడా ప్లేస్ లేదు. ఒక ఇల్లు ఆనుకుని ఇంకొక ఇల్లు అంత దగ్గరగా ఉంటాయి. కొంతమంది పిల్లలు దొంగతనాలు చేసి తీసుకొచ్చిన డబ్బులు పంచుకుంటూ కనిపిస్తారు. అప్పుడే అర్థమవుతుంది ఈ ఏరియాలో దొంగలు మాత్రమే ఉంటారా, ఇలాంటి ఏరియాస్ కూడా ఉంటాయా అని. ఏ బాబు ఇలారా, ఇక్కడ రాఘవ్ ఎవరు? మా రాఘవ్ అన్న కోసం వచ్చారా? ఆయనకి మీరేమవుతారు? ఆ అన్నకి ఎవరూ లేరు కదా, చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగాడు. అతను మాకు ఏమీ అవ్వడు, అతనితో పనుంది కాబట్టే వచ్చాం అని కౌశిక్ అంటాడు. నేను తీసుకుపోతాను అంటే ఏమిస్తారు? ఏంటి వేడంత లేవు, ఏంట్రా డిమాండు? కాకపోతే ఊరికి నేను ఎందుకు చూపిస్తాను? నేను బాబు నీకెంత కావాలో ఇస్తాను అంటూ తన చేతిలో 500 రూపాయల నోటు పెడుతుంది సీత. అక్కని చూసి నేర్చుకో, మరీ అంత పిసినార్తనం పనికిరాదన్నా అంటూ 8 ఏళ్ల కుర్రాడు వాళ్ళిద్దరికి దారి చూపిస్తూ తీసుకుని వెళ్తాడు. అక్కడ పరిస్థితి చూసి వాళ్ళిద్దరు షాక్ అవుతారు. మరి ఇంతకీ రాఘవ్కి ఫ్యామిలీ ఉందా? అది చాలా చిన్నిల్లు, ఒక రూము, ఒక చిన్న హాలు, కిచెన్ అంతే. ఆ బెడ్రూమ్లో కూడా ఒక మంచం వేస్తే సరిపోతుంది. ఒక హాల్ అంటారా, ఇక చెప్పనవసరం లేదది. ఇక ఇద్దరు వ్యక్తులు కూర్చోడానికి చైర్స్ వేసుకుంటే ఫుల్గా అనిపిస్తుంది. అంత చిన్నిల్లు అనమాట. ఏంటి ఇంత చిన్నిల్లా? మీ అన్న ఇందులోనే ఉంటారా? చిన్నప్పటి నుంచి అతను కష్టపడి సంపాదించుకుంది నలుగురికి పెట్టడం తప్పనిస్తే ఆయన వాడుకోవడం మాత్రం చేయడు. ఏం చెప్పను? ఎన్నిసార్లు మా అన్నకి చెప్పాను సార్, అయినా వినడం లేదు. నువ్వు మీ అన్నకి చెప్పే అంత వయసులో పెద్దవాడివే. అందుకే సారు నీతో మాట్లాడాలంటే నాకు కష్టంగా అనిపిస్తుంది. మేడం అయితే ఒక మాట కూడా మాట్లాడడం లేదు, మీరు మాత్రం లోడలోడ బాగుతూనే ఉన్నారు. అందుకే మేడం ఈసారి వచ్చేటప్పుడు ఈసారి మీతో మాత్రం తీసుకురావద్దు. నేను ఈ సార్తో మాట్లాడాలనుకోవడం లేదు. నా కర్మ కాకపోతే నీ చేత కూడా అనిపించుకునే పరిస్థితి వచ్చిందిరా నాకు. నేను ఇప్పుడు చాలా తక్కువే చెప్తాను సారు. మా అన్నతో మాట్లాడితే ఎందుకు ఇక్కడికి వచ్చానా అనిపిస్తుంది. మీరు చూస్తారు కదా, ఉండండి అంటూ తన ఇంటికి తీసుకుని వెళ్తాడు. ఒక అమ్మాయి ఒడిలో తల పెట్టుకుని పడుకుని ఉంటాడు. తన తలకి ఆయిల్ అప్లై చేసి మసాజ్ చేస్తూ ఉంటుంది. అది చూసిన వీరిద్దరికి అతనికి పెళ్ళయిందా, అతనికి ఒక ఫ్యామిలీ కూడా ఉందా అని అప్పుడు అనుకుంటారు. ఏంట్రా చింటూ ఇటుగా వచ్చావు, ఏంటి ఈరోజు డ్యూటీ ఎక్కలేదా అంటూ ఆ అమ్మాయి అడుగుతుంది. డ్యూటీలోనే ఉన్నానక్క, కానీ ఈ సారు మేడం అన్నని కలవాలంటే తీసుకొచ్చాను. అయ్యో నిజం చెప్పరా, నువ్వు అంత తేలిగ్గా తీసుకురావు కదా, ఎంత డబ్బులు ఇచ్చారేంటి? ఎంత అక్క, ఈ పిసినార్ సారు రూపాయి కూడా ఇవ్వలేదు, ఈ మేడం మాత్రం డబ్బులు ఇచ్చింది, అందుకే తీసుకొని వచ్చాను అని చెప్పడంతో ఒక్కసారిగా కళ్ళు తెరుస్తాడు రాఘవ్. అన్న నీకోసం ఎవరో వచ్చారు అని ఆ అమ్మాయి చెప్పడంతో అప్పుడు వాళ్ళకి క్లారిఫై అవుతుంది, తను తన చెల్లెలని. పైకి లేచి కూర్చుంటాడు. రండి సారు వచ్చి కూర్చోండి అంటూ ఆ 2 చైర్స్ వైపు చూపిస్తుంది. ఇద్దరు వెళ్ళి కూర్చుంటారు. ఏంటి అమ్మాయి, ఒకసారి చెప్తే సరిపోదా నీకు? నీతో పాటు ఒక జోకర్ని కూడా తీసుకుని వచ్చావు. తనని చూస్తే జోకర్ లాగా అనిపిస్తున్నాడు, నీకు సపోర్ట్గా తీసుకుని వచ్చావా? నేను ఇలాంటి పనికిమాలిన పనులు చేయను అని మీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఏంటన్నా ఒక అమ్మాయితో ఇలాగైనా మాట్లాడేది? ఆ అమ్మాయిలంటే చాలా గౌరవం ఇస్తావు నువ్వు, అలాంటిది మేడంతో అలా మాట్లాడతారా? నీకు తెలియదే, ఆ మేడం సంగతి చాలా ముదురు, ఆమె తెలీదు కాబట్టే ఇలా మాట్లాడుతున్నావు అన్నయ్య. నీకు చెప్పే అంత దాన్ని కాకపోవచ్చు, మన సహాయం కోరి వచ్చారు, దొంగతనాలు చెయ్యొద్దు అంటే చేస్తూనే ఉన్నా. ఇప్పుడైనా కాస్త మారు, ఉద్యోగం ఇస్తారని చెప్పావు కదా, వాళ్ళు వీలేనా? అలాంటప్పుడు ఉద్యోగం చేయడంలో తప్పేంటి? అన్నయ్య దొంగతనం చేయడం వల్ల ఏం ప్రయోజనం చెప్పు? దొంగగా ముద్రపడ్డా, ఎంతోమందికి ఎన్నో చేశావు, కానీ ఒక దొంగతనాన్ని చూస్తున్నారు దొంగగానే. తప్పనిస్తే నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బుగా ఎవరూ చూడడం లేదు. నీకు చెప్పి చెప్పి నేను పోయేలా ఉన్నాను, కానీ నీలో మాత్రం మార్పు రావడం లేదు. మీరా ఇంకొకసారి అలా మాట్లాడావంటే చెంప పగిలిపోతుంది నీకు. ఏంటన్నయ్య, పోయే ప్రాణాన్ని నువ్వు ఆపగలుగుతావా? ఎన్ని రోజులు ఆపగలుగుతావు? ఎంత డబ్బైనా సరే నేను నేను బ్రతికించుకుంటాను, నాకు కొంచెం టైం కావాలి. నీకు టైం కావాలన్నయ్యా, నాకు టైం అవసరం లేదు. ఆ దేవుడు నన్ను రమ్మని పిలుస్తున్నాడు. నెల లోపల ఆపరేషన్ కాకుంటే ప్రాణాలు వదిలేస్తానని నాకు తెలుసు. నువ్వు నా గురించి ఆలోచించుకు. ఏంటి ఒక చెల్లిని కాపాడుకోలేని అన్నగా నన్ను చూస్తున్నావా? అయ్యో అన్నయ్య, నేను అలా చూడడం లేదు. మరి ఇంకేంటి, ఈ దొంగతనం చేసిన డబ్బుతో నా ఆరోగ్యం కుదుట పడవచ్చు, కానీ ఆ డబ్బు ఇతరులది. ఆ డబ్బుతో నేను బాగుపడడం నాకు ఇష్టం లేదన్నయ్య. నీకెన్నిసార్లు చెప్పాను, నేను ఉద్యోగం అంటూ వెళ్ళని ఆఫీస్ లేదు. ఒక దొంగగా నన్ను చూస్తున్నారు తప్పనిస్తే ఒక మనిషిగా నన్ను ఎవరూ గుర్తించడం లేదు. అలాంటిది నేను ఎప్పటికీ అంత డబ్బు సంపాదించాలి? నీకు ఆపరేషన్ జరిగేలా చెయ్యాలి, చెప్పు. మీరెవరో నాకు తెలియదు. సీత చెప్పబట్టి నేను ఇంత దూరం వచ్చాను.
మేము ఎలాంటి తప్పు పని చేయడం లేదు. మా గురించి నీకు చెప్పడానికే వచ్చాం. అసలు ఏం జరిగింది, ఎందుకు మిమ్మల్ని వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చామో మాకు ఒక 5 నిమిషాలు కేటాయించి ఓపికగా వింటారని అనుకుంటున్నాం. తన పేరు సీత, తన భర్త పేరు రావణ్. వాడు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పలేను. కలిసే పెరిగి కలిసే చదువుకున్నాం, కలిసి కంపెనీలో వర్క్ చేశాం. ఇప్పుడు బిజినెస్ స్థాపించాడు, అందులో తనతో పాటు వర్క్ చేస్తున్నాను. అతని గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు సీతని. ఇప్పుడు ఆ సీతని వదిలేసి వెళ్ళిపోతాడని అనుకోలేదు. వాడు వెళ్ళలేదు, వెళ్ళేలా చేశారు. కొంతమంది క్రూరంగా వాడిని చంపి నాకు దూరం చేశాడు. ఇప్పుడు సీతకి పెళ్లి పనులు మొదలుపెట్టారు ఇంట్లో వాళ్ళు. అతను మంచివాడు చెడ్డవాడు అర్థం కాని ప్రశ్న మాకు. ఈ నెల రోజులు గడువు తనకి. నువ్వు భర్తగా నటిస్తే అసలు అతను ఏమి ఆశిస్తున్నాడు, ఎందుకు సీతతో పెళ్లికి అంత త్వరగా పడుతున్నాడు అని మాకు కూడా క్లారిఫై అవుతుంది. అలాగే మా రావణ్ ఈ స్థితికి రావడానికి కారణమైన వాళ్ళకి గట్టిగా గుణపాఠం చెప్పాలి, తిరిగి కోలుకోలేనట్టు గుణపాఠం చెప్పాలి అనుకుంటున్నాం. ప్లీజ్, దానికి మీ సహాయం కోరి వచ్చాం. ఇది కూడా ఒక జాబ్ అనుకో, మంచి కోసం చేస్తున్నావు, తప్పనిస్తే చెడు కోసం చేయడం లేదు. ఇక ఆస్తి గురించి ఆ అమ్మాయిని నీ చుట్టూ తిరుగుతుందని నువ్వు అనుకున్నావు. చూడు, కోట్ల ఆస్తి తన పేరు మీద రాసి పెట్టాడు రావణ్. మరి అలాంటి అమ్మాయి ఏమి అవసరంతో నీ దగ్గరకు వస్తుంది చెప్పు? ఇది ఒక అమ్మాయి లైఫ్ రాఘవన్, అర్థం చేసుకుంటావని ఇంత దూరం వచ్చాం. ఇంతకన్నా క్లియర్గా చెప్పలేం. అలాగే ఇది మీ జాబ్ కాబట్టి, మీ చెల్లికి ఆపరేషన్ దగ్గర ఉంది కాబట్టి మేము జరిపిస్తాం. ఇది పాపపు సొమ్ము కాదు, నువ్వు జాబ్ చేస్తున్నావు కాబట్టే చెప్తున్నా. మీ చెల్లి నా చెల్లి కాకుండా పోతుందా? ఒక బ్రదర్గా అడుగుతున్నాను, లేకుంటే ఒక ఫ్రెండ్గా అనుకో అని అతను చెప్పడంతో ఆలోచనలో పడతాడు రాఘవ్. మీరా కూడా సీత వైపు జాలిగా చూస్తుంది. నాకు ఆలోచించుకోవడానికి సమయం కావాలని రాఘవ అంటాడు. నీకెంత టైం కావాలో తీసుకో, కానీ 24 గంటల లోపల నీ నిర్ణయం ఏమిటో తెలియపరుస్తావని ఎదురు చూస్తూ ఉంటాం అని వాళ్ళ విజిటింగ్ కార్డు అతని చేతికి ఇస్తాడు. నీ ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను, ఇక వెళ్దామా సీత అని తనతో అనడంతో సీత పైకి లేస్తుంది. ఆ అమ్మాయి సీత వైపు నవ్వుతూ చూస్తుంది. సీత కూడా తన వైపు చూసి నవ్వుతుంది. వెళ్ళొస్తానని చెప్పి బయలుదేరుతారు వాళ్ళు. వెళ్తున్న వాళ్ళ వైపే చూస్తూ ఉంటుంది రాఘవ్ చెల్లి. అన్నయ్య, వాళ్ళని చూస్తే తెలుస్తుంది వాళ్ళు మంచి వాళ్ళు, అవునో కాదు అని. అలాంటిది నీకెందుకు అర్థం కావడం? మన సమాజం ఎలా ఉందో మనకి తెలుసు కాబట్టే నువ్వు కూడా వాళ్ళని తప్పుపట్టుండొచ్చు. కానీ వాళ్ళు చెప్పిన ప్రతి ఒక్కటి నిజం అని నాకు అనిపిస్తుంది. మరి నీకెందుకు అర్థం కావడం లేదు అంటూ తన వైపే చూస్తుంది. అయ్యో చెల్లి, ఈ రోజుల్లో అందరినీ త్వరగా నమ్మకూడదు. ఏ చెట్టు కింద ఏ పాము ఉంటుందో ఎవరికీ తెలియదు. కాబట్టి మనం ఉండే జాగ్రత్తలో మనం ఉండాలి. తప్పకుండా వాళ్ళతో వర్క్ చేయడానికి ఒప్పుకుంటాను. ఎందుకంటే ముందు నువ్వు కోలుకోవడం నాకు ఇంపార్టెంట్. నువ్వే వాళ్ళని నమ్మిన తర్వాత నేనెందుకు వాళ్ళని నమ్మకూడదు? నమ్ముతాను, సరేనా? సంతోషమేనా? వెళ్ళు, ఆకలిగా ఉంది, ఏమైనా వండుకొని తీసుకొనిరా అని తను చెప్పడమే ఆలస్యం. పరుగున వంటగదిలోకి వెళ్ళిపోతుంది తను. ఎందుకంటే పని చేస్తానని వాళ్ళ అన్న చెప్పాడు కాబట్టి. దొంగతనం చేయడం తనకి ఇష్టం లేదు. కష్టపడింది 10 రూపాయలైనా సరే దానితో బ్రెడ్ ముక్కలు కొనుక్కొనైనా కడుపు నిండకపోయినా తినే స్వభావం తనది. కాబట్టి తన ఆరోగ్యం కోసం రాఘవ్ ఆ పని చేయడానికి అంగీకరిస్తాడు. ఒక పెన్ను పేపర్ తీసుకొని ఏదో రాస్తూ ఉంటాడు. అందులో ఏం రాస్తున్నా కూడా ఎవరికీ తెలియదు. వాళ్ళ అన్న కష్టపడుతున్నాడని అనుకుంటుంది చెల్లెలు. ముందు ఆ పేపర్లో ఏం ఉండబోతుందో. ఏంటి అన్నయ్య, తనకంటే తన చెల్లిని చాలా మంచి అమ్మాయిలా అనిపిస్తుంది కదా. తను రాబరీ చేసిన డబ్బు తను ఆశించడం లేదు, చూసావా? తన ప్రాణాలకి అపాయం అని తెలిసిన తర్వాత కూడా ఆ డబ్బు నుంచి తనకు ట్రీట్మెంట్ వద్దు అని ఉంటుంది. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అనిపిస్తుంది. ఎందుకుండరు సీత? రాఘవ్ అలా అవ్వడానికి కూడా ఒక బలమైన కారణం ఉంది. ఎక్కడికి వెళ్ళినా అతని దొంగ అని చూస్తున్నారు. అతనికి ఉద్యోగం అవకాశం ఇవ్వడానికి ఎవరు కూడా ముందుకు రావడం లేదు. మరి తినాలంటే డబ్బు కావాలి కాబట్టి అతను దొంగతనం చేయడంలో తప్పు అని నాకు అనిపించడం లేదు. ఎన్నో బ్యాంకుల్లో లోన్లు తీసుకుని కోట్ల రాబరీ చేసే దొంగలు మన మధ్యలో మంచి హోదాలో తిరుగుతున్నారు. అలాంటి వాళ్ళకి కోట్ల అప్పుగా ఇస్తుంది మన దేశం. అదే పేదవాడికి 1 లక్ష రూపాయలు అప్పు ఇవ్వాలంటేనే ప్రూఫ్ అడుగుతుంది. వాడు ఆ లక్ష తీర్చుకుంటే ప్రూఫ్గా పెట్టిన పత్రాలను లాగేసుకుంటారు. అలాంటివి ఒక వ్యక్తికి జాబ్ ఇవ్వాలంటే అతని బ్యాక్గ్రౌండ్ కంపల్సరీ. అతని బ్యాక్గ్రౌండ్ తెలిసిన తర్వాత ఏ వ్యక్తి అయినా తనకి జాబ్ ఇవ్వడానికి ముందుకొస్తాడా? రాడు. అంత ధైర్యం ఎవరూ చేయరు. ఎవరైనా ధైర్యం చేసి ఇస్తానని ముందుకొచ్చినా తన పక్కనున్న వ్యక్తులు ఆ ధైర్యాన్ని కాస్త చంపేస్తారు. అదే జరిగింది రాఘవ్ జీవితంలో. కష్టపడిన వ్యక్తి కాబట్టే ఎంత దొంగ అయినా సరే తనని మనం నమ్మడంలో తప్పు లేదు అని నాకు అనిపిస్తుంది. చూద్దాం, అతని నుంచి తప్పకుండా కాల్ వస్తుందని నమ్మకం నాకుంది. నువ్వు బాధపడకు సీత, నువ్వు అనుకున్నట్టే జరుగుతుంది. పృథ్వీతో నీ పెళ్లి జరగకుండా ఆగుతుంది. ఈ లోపల అతను ఎలాంటి వాడో మనం తెలుసుకుందాం. ఒకవేళ తను మంచి వ్యక్తి అని తెలిసిన తర్వాత నేనే దగ్గరుండి మీ పెళ్లి జరిపిస్తానని కూడా చెప్తాడు కౌశిక్. అతని మాటలకు సరే అన్నట్టు తలూపుతుంది సీత. సీతని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. తనతో పాటు లోపలికి వెళ్తాడు కౌశిక్. అందరూ హాల్లోనే కూర్చుని ఉంటారు.
ఏమైంది సీత, చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు అంటూ కంగారు పడుతూ అడుగుతాడు పృథ్వీ. నేనే కాల్ చేశాను పృథ్వీ. అర్జెంటుగా ఒక ఫైల్ మీద తన సిగ్నేచర్ అవసరం ఉంది. నాకు రావడానికి టైం లేదు కాబట్టి తనని రమ్మని కాల్ చేశాను. వెంటనే సీత అక్కడికి వచ్చింది. ఇప్పుడు ఎలా ఉంది అమ్మమ్మ అని అడుగుతాడు కౌశిక్. పృథ్వీ మనవడు లేని లోటు తీరుస్తున్నాడు. అలాగే ఒక డాక్టర్గా మారి నా ఆరోగ్యానికి క్షేమంగా చూసుకుంటున్నాడు. మరి అలాంటిది నాకేమవుతుంది చెప్పు. అది నిజమే అమ్మమ్మ. తను ఉండగా మీకేం కాదు. తను మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాడు కదా. కొద్ది రోజుల్లో సీత జీవితంలో కూడా వెలుగు రాబోతుంది. ఆ దేవుడు ఆశీస్సులు ఈ కుటుంబానికి కూడా ఎప్పుడు తోడుగా ఉంటాయి. ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళే సంతోషంగా బ్రతుకుతున్నప్పుడు ఒకరికి అన్యాయం చేయని మనం ఇంకా ఎంత సంతోషంగా ఉంటాం. కానీ ఒక లోటు ఉండిపోయింది. మన చేతుల్లో ఏమీ లేదు. కానీ ఆ లోటుని తీర్చే బాధ్యత పృథ్వీ మీద పడుతుంది. కాబట్టి అమ్మమ్మ వాళ్ళని జాగ్రత్తగా చూసుకో. అన్నట్టు మీ ఫ్యామిలీ గురించి మాతో ఏమీ చెప్పలేదు. పెళ్లి గురించి మాట్లాడాలి కదా. అటు కుటుంబాలు ఇటు కుటుంబాలు మాట్లాడుకుంటే ఫ్యూచర్లో మీ మధ్యలో ఏ గొడవ లేకుండా ఉంటాయి. అందుకే చెప్తున్నాను. నా ఫ్యామిలీయా అంటూ తడబడతాడు తను. అవును కౌశిక్, మంచి విషయం అడిగాడు. నేను నీతో మాట్లాడాలి అనుకున్నాను, కానీ ఈ విషయాన్ని ఎలా వచ్చామో అర్థం కావట్లేదు. రేపే మీ ఫ్యామిలీ వాళ్ళని తీసుకురా పృథ్వీ, వాళ్ళతో అన్నీ మాట్లాడుకుందాం అని రాజ్యం గారు చెప్పడంతో కొంచెం అతని మొహంలో కంగారు స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే అమ్మమ్మ, నేను తీసుకొస్తాను అంటూ తడబడుతూ చెప్తాడు. ఎప్పుడు లేనిది పృథ్వీలో మార్పు గమనిస్తూ ఉంటుంది సీత. ఇక తను అక్కడ ఉండకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత రోజు సీత ఆఫీస్కి బయలుదేరుతుంది. సీత వెళ్ళేసరికి కాలు మీద కాలు వేసుకుని కూర్చుని వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు రాఘవ్. అతన్ని చూసి షాక్కి గురవుతుంది. ఏంటమ్మాయి, మరీ అంత షాక్ అవ్వకు. అసలు మిమ్మల్ని లోపలికి ఎవరు రాణించారు? ఒకరు నన్ను రానివ్వడం ఏమిటి? ఈ కంపెనీలో నాకు అధికారం ఉంది కదా. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్, మీరు నటించేది నటన మాత్రమే. ఎంత నటించడం అయినా సరే నేను ఈ కంపెనీకి బాసుగా ఉండాలి కదా. అందుకే రెస్పెక్ట్ ఇస్తున్నారులే మీ వాళ్ళు. అన్నట్టు ఒప్పుకున్నానని సంతోషపడకండి. ఎక్కడ కౌశిక్, అతను కూడా వస్తే కొన్ని అగ్రిమెంట్స్ మీద మీ సంతకం కావాల్సి వస్తుంది. కాబట్టి ముందు నేను ఇస్తున్న ఈ పేపర్లో కాస్త చదువుకొని మీరు సంతకం చేస్తే మీరు చెప్పిన పని చేయడానికి నేను కూడా సిద్ధంగా ఉన్నాను అని చెప్తాడు రాఘవ్. తను తీసుకొచ్చిన ఆ ఫైల్ కాస్త ఓపెన్ చేస్తే అది ఒక్క పేపర్ లేదు, ఒక 2-3 పేపర్లు ఉన్నాయి. ఒక్కొక్క షరతు చూస్తూ ఉంటే అతని వైపు మాట్లాడకుండా మౌనంగా చూస్తుంది సీత. అసలు అందులో ఏముందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.